నాకు జ్వరం వచ్చేవాళ్ళ నేను పైకి పోవాలా నా ఉన్నదాన్ని తీసుకుపోవాలని చూసే కానీ అన్నా చూసా అలా ఎప్పుడైతే నాయన ఆ ఒక్క ఎరుకలు చేయండి ఇలాగ ఎప్పుడైతే జన్మనామలైతే చాలా చక్కదగా చెప్పు ఆనాడు ఎరుకలు చేయండి అంటున్నారంట అమ్మా ఎరుకలమ్మా ఇదిగో నీ జన్మనామలైతే చాలా చక్కదనంగా చెప్పు మా రాష్ట్రానికి వస్తావా తల్లి ఏటమ్మా మా రాష్ట్రంలో పాములంటే భయమా చాలా భయం తల్లి నాకు. అమ్మా రాజు అంటే పాములంటే భయం తల్లి అలాగేనమ్మా. ఓరి రామమ్మ తల్లి మహారాజు ఇందా తొక్కు తినచ్చు కదా కాజ్యాలు కాజులో కాజ్యాగా మరి తేడాగేవు అదే కనుక అలా పడిపోతున్నావే వద్దు వద్దండి అరకాలంటే వచ్చిన తర్వాత వద్దు వద్దు నిన్నేమన్నా నీ కూడా వచ్చి నేను సినిమాకి వెళ్ళేవాళ్ళనా కొన్ని మ్యాట్నీకి వెళ్ళేవాళ్ళనా నిన్నేవాళ్ళనా బాబు నేను వద్దు వద్దండి వెనకాల అంటపడతావు ఏం కనపడతా నీకు కనపడతా కలప కూడా వేయించాను మనం ఏం కళ చూడ వేయించావు 10 కిలోమీటర్లే కాపాడుతున్నారు బయట మిల్క్ మిల్క్ కాపాడుతున్నారు కనపడుతుంది నాకేమన్నా కనపడతలేదు కలజోడ వేయించాను మధ్య ఏం కళ చూడలేదు వాళ్ళ కళ ఇవే కనపడుతున్నాడు నాకు కనపడుతుంది కలజోడ నీకు ఏం కనపడుతుంది ముందు చూపే కనపడుతుంది కలజోడ నాకు అసలు కనపడలేదు మరి అమ్మా ఏ అమ్మా ఇదిగో మా రాష్ట్రంలో రాజులే తల్లి మా రాష్ట్రానికి వస్తావమ్మా రాజులేరు రచ్చగలేరా అమ్మా అమ్మ మీరా దొరలో వేపులుంటాయే వేపులున్నా దొరగాని కొండమ్మా ఏటమ్మా మా రాష్ట్రంలో బేపులు ఉంటాయా వేపులంటే నాకు చాలా భయం తల్లి బేపులు అంటే భయం తల్లి అదిగో బేపులు లేవు ఏటకెళ్ళే రాహుమతుల్లా కలిసినారుగా ఆ బేపులు లేవు ఏటకెళ్ళే రాహుమతుల్లా కలిసినారుగా
తోసి కాడు పడతాడు దోశలేదమ్మా అంతే అలాగే పడిపోతుంటాడు. ఏం పడతారు పడిపోతుంటారు రోడ్డు పాపము వేరే మేనమామే ఆ పక్కనే పడిపోతున్నది ఈ పక్క 10 మంది తీసుకొచ్చి అందరు మొగులు ఇలాగే చేస్తారు నీకులాగా అందరు పిల్లలు ఎలాగ తీసుకొచ్చేసి ఉడిపి కాలు దొక్కేస్తారా ఏం చేసినా పేరెంట్ ఓడొచ్చేస్తున్నా కూడా నేను కూడా కూడా దొక్కించేస్తున్నావు మళ్ళీ అంతా చూద్దాడు నా కొడుకు పాలు దొక్కుతాడు నా మొగుడు దొక్కుతాను నువ్వు అడుగుతున్నావా నువ్వు పడిపోయావు పడిపోయా కదా నేను లాగేస్తున్నాడు పొద్దున అడుగుతావు అడగను ఏమని అదే పడిపోయి లాగేస్తున్నావని మీ ఆయన మా ఆయన పోయి కదా రత్నాలు ఎవరో గురుగారు పక్కన నుంచి కూర్చున్నావు గురుగారు నా పక్కన నుంచి నీ పక్కన కదా ఉంచున్నాను నా పక్కన కూర్చున్నావా నీకు అలాగే అంటుంది ఎవరో దగ్గర వస్తుంది నీకు అలాగే అంటుంది కళ్ళు ఉండడం వల్ల దగ్గర వచ్చాడు అంటుంది అంతే అది మంచి కయ్యాలి పెట్టవా ఖాతా ఎక్కడ ఇక్కడ ఖాతా కూడా పెట్టలేదా ఖాతా పెట్టలేదు మధ్య నువ్వే ఇక్కడ ఈ భీమానికి కావాలో నువ్వే పెట్టాడని తెలిసింది నీకే తెలుసు ఉన్నా అని చెప్తే లేదా 10 మంది నీకొచ్చి కింద పెట్టి కొట్టుగా జాగ్రత్తవా 10 మంది పక్కలేదు లేకపోతే ఇతర కలిపి లేకపోలేదు ఎంత కొడుకు వచ్చేది ఇంకేం నీకెందుకు తీసిపోతే లేదా అందమైన ప్రాణం నాకెందుకే అందరు ఇంకెందుకేంటి నువ్వు దేని పని చేసి ఇస్తారా నువ్వు పని చేస్తావా అదే తెలియదు నేను వదిలేండి నువ్వు రాజు తెచ్చుడు నాకు 3 ఎకరాల ముక్కలు మీద నేను ఈ పిల్లలు వచ్చిన తర్వాత 6 ఎకరాలు కొనుక్కున్నావు 6 ఎకరాలు కొనుక్కున్నావురా 6 ఎకరాలు కొనుక్కొని 7 ఎకరాలు అమ్ముకున్నాను 6 ఎకరాలు కొనుక్కొని 7 ఎకరాలు అమ్ముకున్నాను ఆ కుర్ర వచ్చిన తర్వాత 3 అంతస్తులు బిల్డింగ్ కట్టావు మా బాబు చేసావు అనుకో నీవేనే వస్తున్నా పిల్ల మీద ఇంటికి వస్తాను నేను మనిషిని కదేటి వస్తావు మరి నువ్వు దాన్ని తీసుకెళ్ళి రొదపులో కాపులు పెట్టే కదా మరి అమ్మాయిని చెప్తే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నావు దాన్ని అలాగే ఉన్నాడు బిల్లమ్మ మంచిది చేయను కూడా దాన్ని తీసుకుని అక్కడ పెట్టు దీన్ని తీసుకుని ఎక్కడ పెడతావు పని అంతే కదా పండించడం నేను పోయించడం నువ్వు అమ్మో మా రాష్ట్రంలోని బేపులు లేవు రాజులు లేరు అదిగో పాములు లేవు పట్టులకే రామ చెరులా లేవు పట్టులకే రామ చెరులా అలా కాదా రావడం మళ్ళీ కాబట్లేదు మంచోడు నీకు మొగోళ్ళు ఆడడం తెలియదు మా రాష్ట్రాలకి రావాలి తల్లి ఎప్పుడైతే ఆనాడు ఎరికి చేయనుండి శ్రీనివాసు నుండి ఎరికి చేయండి శ్రీనివాసు వదిలేస్తున్నాడు రామమ్మ చెల్లు
కేకలు తల్లి కేకలు తల్లి మా జరిగితే మేడకెళ్ళి నడకలైతే నువ్వే బాగా అమ్మా మీరు చూస్తే ఎరకల వాడు మాలాంటి రాజుల మేళకు వచ్చుండవు నువ్వు మాలాంటి రాజుల మేళ అంటే ఇలాగే ఉంటాయి తల్లి మీరు చూస్తే పూర్వ గుడిలో ఉంటారు అయితే కింద రామా ఓ ఎక్కడ రాను ధరణీదేవి ఇలా ఎప్పుడైతే ఎరుకల శ్రేణి యొక్క కింద మీద చూసిందంట ఎరుకల శ్రేణి చూసి అమ్మా ఓ ఎరుకలమ్మా ఇదిగో మాలాంటి రాజులు పెట్టుకున్నా నాగవస్త్రాలు పెట్టుకున్నావు ఈ నాగవస్త్రాలన్నీ ఎవరెవరు పెట్టారు ఎవరెవరు చెప్తావా తల్లి ఇదిగో మాలాంటి రాజులు పెట్టుకున్నా నాగవస్త్రాలు అవన్నీ ఎవరెవరు పెట్టారు ఒకసారి ఎవరో చెప్తావా తల్లి నువ్వు అందంగా ఉండి చేయించి పెట్టుకున్నా అంతంత ఖరీదు వస్తువులు నువ్వు ఎలా పెట్టేస్తావు తట్లని చిబ్బులెళ్ళి చేటల్ని ఊరని పట్టుకొని ఊరంతా
తిప్పు తిప్పుదని అమ్ముకొని నా కళ్ళ బాగుంటాయి కాదు నాకు కాదని ఆనాడు ఎరుకలు జడి చూసి ఓని నిల్వో పాపిని తీసే ఎరుకలు చేరా హాని హాని పోసే ఏడు చెప్పి ఏంటమ్మా నా ఒంటమన్నా వస్తున్నారని ఎవరు పెట్టారు చెప్పమంటావా అలాగేనమ్మా అవి చెప్పిన అసలు నేహతురే బారజలానియో అమ్మా ఆయన్ని ఆ నెత్తిపై అమ్మా నువ్వు అంత దూరం పోతే దగ్గర మా ఆయన కొద్దిగా హనుమాన్ కొడుకోడు అమ్మా మా అంటే రోజులు పెట్టుకునే నాకు వస్తున్నాయి ఆ నెత్తిపై కూర్చొని వచ్చారు అవన్నీ ఎవరు వచ్చారు ఒకసారి ఎవరని చెప్తావమ్మా అమ్మా అవన్నీ ఎవరు వచ్చారు నువ్వు ఉండగా అంతతో వెళ్తాను ఇబ్బులు అనుకోండి చేపలు అనుకోండి నా ప్రాణం బాగుంటుంది నాకు కాదు బాబు మాపడక పోవాలక కట్టుకొని తెలుసుకోండి బాబు గారు మీరు మహారాజు మారాడు ఎక్కడ పోతుంది రాకూడదు బాబు గారు బాబు గారు నీ ఆవిడ గురించి రాలేదు నగపోత్సవాల గురించి అడుగుతున్నాను బాబు గారు ఏడే చెప్తున్నాడు బాబు గారు మాలాడు రాజులు పెట్టుకుని నగలయ్యి మీలాడు అజ్జో ఇలా తీగని ఇలా పైకి వెళ్ళిందంటే మా ఎరకాల గతులు నిబ్బడి ఉన్న పైన చివరి చూస్తూ ఉంటాయి ఇలా లాగేసారంటే బరి పెద్దగా వచ్చారు బాబు రాజుగారు అవన్నీ ఎవరెవరు పెట్టారు నిలబడి ఒకసారి ఎవరని చెప్పండి దగ్గర పెట్టుకోండి అక్కడ కాదు
ఏంటి చూపు అడగానే నీ పక్కన ఉన్నట్టున్నాను అది అంటారు వైరు కిరాకం, కింద కాలు పట్టీలు అయ్యి ఇయ్యి అదే కింద మీద బాబు కింద మీద ఏమున్నాయి ఏంటి అయ్యి ఇయ్యి అంటారు. అలా పేరు చెప్పచ్చు కదా చెప్పే పోవచ్చు మనం. చెప్పనా చెప్తానమ్మా నేను చిట్టిలో సేపాకి రామే చెప్పాను ఆ ముక్కులో నష్టాలు వచ్చారా నువ్వు అవుతున్నావా అక్కడికి వెళ్తాను కట్టబడి ఈ నెల చెప్తున్నా ఆ నెలలో రంగము సీత ఒత్తు కానీ సిరి చూపించే చెప్తారు పెట్టుకో అది నాకెందుకు ఇదో ఆ నెలలో అవన్నీ ఎవరు పెట్టారో చెప్పంటున్నాను మీరు చోటు చెప్పుకొని ఊరంటే అడుక్కొని బతుకుతాం ఏం చేయాలి చెప్పాను అడిగాను నువ్వు మరి చెప్పాను చెప్పనున్నావు అక్కడ ఉన్నాయరా అక్కడ కొడుకుందనా పొద్దున్న చూడమని ఎవరందరూ చూద్దాం ఎవరనుకుంటారా చూడు పొద్దున్న అదిగో అడుగుకుంటూ కనబడతాడు నీ నగబొట్టులో చాలా చక్కదనంగా చెప్పు అమ్మా ఓలే కొరసమా కలపేడ నీకు కుదిరిగా లేదు అమ్మా చల్లాయి ఓరి కూర్చోయే చెల్లోరా నా కుంకాల పేరు కూర్చోయే చెల్లోరా నా కుంకాల పేరు ఎంత సక్కర తల్లు ఆ ఎరుకులా పేరు ఇక ఎరుకులా పేరు అమ్మా ఎరుకులమ్మా
చూడకండి ఏమో చెప్పగలవా తల్లి ఏడు చెయ్యి చూసి చెప్తాను చూడకుండా చెప్తావు అడిగితేమ్మా చూడకుండా చెప్పానమ్మా చెప్పలేవు అమ్మా నాకు పరిపాలో లేనిదే అమ్మా దరినమ్మా నాకు బాబు నాకు అరమ్మా తల్లే దరినమ్మా రావి డబ్బులు ఎంత రాగం రాదు అమ్మా ఒలి చేత కోమసారో నీకు సెరిపోసేవో అమ్మా ఎరికలమ్మా ఒలి చేత కోమసారో నీకు సెరిపు చారో చేతలో పోసేరా నీకు చెరుపు చాలే అదిగో రాగానికైతే నీకు రాగిట పేసో ఉన్నట్టు లేదు లేనట్టు జరిగినట్టు జరిగినట్టు చాలా చక్కదనంగా చెప్పి రావాలి తల్లి చెప్తానమ్మా ఇక్కడ అక్కడికి కనబడుతుంది ఇక్కడ మాట్లాడితే అది లాగాల మా మొదలు కూడా పనిచేస్తాయి చెట్ట మందనేది ఆల్దా చెత్త చెట్ట మందే అమ్మ ఇంట్లో చెట్ట మైక్ సెట్ కొత్తాను నీకు వచ్చి అమ్మా అన్నట్టు లేదు లేనట్టు జరిగింది జరగనట్టు జరగబోని జరగనట్టు సక్రంగా చెప్పినాయో తల్లి అన్ని అంటకండి చెప్తానమ్మా చెయ్యదమ్మా ఇదిగోనమ్మా చెయ్య చాలా చదవదమ్మా చెయ్యం మసికుండంతో అరిగిపోతా ఉంటుంది నీకు అదే పనిటమ్మా ఏదమ్మా చెప్పమ్మా అమ్మా నీ చెయ్య చూడదేమో
చూసుకొని పుట్టుబట్టారు అన్నావు చేయి చూస్తే సంతా లేదమ్మా అమ్మా ఏమ్మా? ఏంటి కాయట్లేదు పండట్లేదు అన్నావు ఆ. నువ్వు ఎవరు అయ్యేటో నువ్వేం నాకేం అర్థం అవ్వలేదే తల్లి నీకు ఎంచో తోముకోలేగా నీకేం అర్థం అవుతలేదమ్మా ఏం అర్థం అవుతలేదు నోకమ్మా నేను భయం వేస్తుంది అమ్మా ఏమ్మా ఏంటమ్మా నా చేతిలో సంతానం లేదా సంతా లేదమ్మా అమ్మా నువ్వు పుట్టుకొట్టాడు తల్లి తల్లి ఏమ్మా అలా కాదే అమ్మా ఏమ్మా? ఇదిగో నాకు 12 సంవత్సరాలు బాధ ఉంది ఆ, ఈడొచ్చి బాధ ఉన్నదమ్మా నాకు ఏడి నీకు 12 సంవత్సరాలు బాగా ఈడు వచ్చిన బాగా ఎన్ని ఉన్నదా అవునమ్మా ఏడు ఇప్పుడు ఆ అమ్మ గురించి చెప్పాలమ్మా ఆ అమ్మ గురించి చెప్తే అమ్మ చెక్కలాడి బియ్యం వచ్చేసేనే తల్లి నువ్వు చక్కెర బియ్యం పోసామ్మా డబ్బులేసేనమ్మా 50 రూపాయలు అలాగనే తల్లి ఆ. చెప్తేనమ్మా నువ్వు పుట్టుకొట్టాడు అనుకున్నా తల్లి అమ్మా ఏ అమ్మా నాకు ఆ బాధ ఎలా వచ్చిందో అలాగే తల్లి. ఈ రోజు నా బాధకి అని చెప్పి చెప్పే తల్లి చెప్తావు నీకు చెయ్యి ఇదేటే తల్లి కాయట్లేదో పండట్లేదో మోరట్లేదో అంటున్నావు అమ్మా ఆ. నువ్వు అంటికండి చెప్తే నువ్వు అంటికండి వెనకాల ముందులోనే చచ్చినోడు కూర్చొని అందరినీ తెలిసిపోతుంది అమ్మా. ఏమ్మా ఇగో ఉన్నవాళ్ళు లేనోళ్ళు చచ్చిన వాళ్ళు అందరూ కలుగుతున్నారు తల్లి. మళ్ళా మళ్ళా ఎప్పుడు బాగా తెలుసుకో అమ్మా అమ్మా ఏమ్మా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు జరిగింది జరిగినట్టు జరగబోని చెప్పి చక్కరగా చెప్పిరా తల్లి చెప్తేనమ్మా చెప్పమ్మా బాగా కూర్చో తల్లి బాగా వచ్చింది బాబు. మౌత్ సౌండ్ తగ్గించేస్తున్నావు లేదు ఇంక పెడితే ఊరొచ్చేస్తుంది ఆహా బైక్ సైడ్ పెడతా నీకు వచ్చినమ్మా వెళ్ళే ఇప్పుడు ఆ అమ్మ గురించి చెప్పాలమ్మా చెప్పాలమ్మా చెప్తేనమ్మా చెప్పు తల్లి విఘ్నేశ్వర వీరభద్ర కంచె కామాక్షి కోటలో రాక జమ్మా ఇందాక ఇల్లు కానీ జరిపించేస్తున్నాము అలాగా అమ్మకు వాళ్ళు వచ్చి కానీ అలా కూర్చుంది నువ్వు ఏమో కానీ కుర్తులు పడి పని అలా ఏమ్మా ఏదమ్మా చేయదమ్మా చూడమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్ళని జడ్చుకుంటారా ఇక్కడ కంగారేటే బాబు నీకు కంగారేట్ అంటావు అమ్మ అక్కడ ఇక్కడ పారిపోతున్నావు చెప్పే తల్లి చెప్తే జాతర కూర్చోమ్మా జాతర కూర్చున్నా చెప్తే
చెప్తానమ్మా చెప్పు. నేను ఎన్నావో తల్లయ్యా ఈ ఒక్క మాటేనమ్మా నేను అలగించమంటానమ్మా నేను కాలకాలం నాడమ్మా నేను ఒకనాడి కాలం అందునే నేను ఒకనాడి కాలం అందునే నేను పాటి పొలం లేదమ్మా నేను బంగారు నగళ్ళతోనే నేను పొలం దున్నేతుంటేనమ్మా ఏంటమ్మా పొలం దున్నుతుంటే ఏమైందో తల్లి అమ్మా వీడు కంగారు పడుతుంటే నేను చెప్తున్నాను కదా ఏం చెప్తున్నావు పొలం దున్నుతున్నారు అన్న దున్నారు అక్కడ ఏం జరిగిందో నేను తొందరపడి పడలేదు తల్లి కంగారు పడకమ్మా నీకు అన్ని జరిగినట్టు ఉన్నట్టు లేదు లేనట్టు చెప్తాను నీకు కంగారు ఎక్కువైపోయిందమ్మా నీకు అమ్మా ఓయ్ మాయమో నాదలే రాయమో అమ్మ మధ్యలో మాట్లాడకమ్మా వస్తుంది ఆ చెప్పమ్మా అమ్మ పాడి పొలం లేదమ్మా నేను బంగారు నాగళ్ళతోటి నేను పొలము దున్నుతుంటేను నేను దున్నేడు దుక్కుల్లోనే నేను బంగారు నాగళ్ళకమ్మా నేను పెట్టి తగిలిందమ్మా నేను పెట్టినే గానే తల్లయ్యా నేనొట్టికి అమ్మా నువ్వేమనకమ్మా అమ్మా ఏడు బుర్రెటి అలా కూర్చున్నావు తల్లి బుర్రెటి అలా కూర్చున్నావు తల్లి కొంచెం కంగారు పడికాలి అందరికీ పడాలి కదా చెప్పమ్మా ఇది ఎవరో వచ్చారు ఏదో చెప్పారు వెళ్ళిపోతారంటారు చెప్పేదండి ఇక బాగా ఆలకించమ్మా అలాగేనమ్మా నోకమ్మా చెవులు ఏం పెట్టుకోలేదు నాయమో నాదలు నాయమ్మో నేను బంగారు నాగళ్ళతోనే నేను పొలము దున్నేతుంటేను నేను బంగారు నాగళ్ళగాన నేను పెట్టే తగిలిందమ్మా నేను వంతలోగానేనమ్మా నేను ఆకాశమారాజమ్మా నేను వద్దకే వచ్చేడమ్మా నేను వద్దకే వచ్చేడమ్మా నేను ఊరేరి పాలేలారా నేను ఊరి పాలేలారా నాదలో అమ్మా చెప్పమ్మా చెప్తున్నాను కంగారు పడక తల్లి కంగారు పడుతుంది నోరు మూసేసాను తల్లి ఇంకా అమ్మ ముయ్యాలమ్మా లేకపోతే నాకే నువ్వు అయితే లేదమ్మా చెప్పమ్మా అమ్మా నేనంతరుగానేనమ్మా నేను ఆకాశమారాజమ్మా నేను వద్దకే వచ్చేడు తల్లయ్య నేను ఊరూరి పాలేలారా నేను ఊరి పాలేరెల్లారా నేను పెట్టిలోగానేరమ్మా నేను దప్పుదనముంటేనమ్మయ్య నేను మీరు తీసుకోనమ్మా నేను పెట్టిలోగానే తల్లి నేను బాలపాపానమ్మా అదే తల్లి అందరూ చిక్కెట్టుకున్నాడమ్మా కంచి నే కథలు కొట్టేరే తల్లి నేను ఉక్కుతాళారమ్మయ్య నే ఓడగొట్టేరే అమ్మా నే పెట్టిలోగానే తల్లి నే పంచి వెన్నెల బారమ్మా నే పలపలుకుతున్నాదమ్మా నే నా బాలాగా అమ్మా నేను ఆకాశమారాజమ్మయ్య నే పెంచుకుంటున్నాడమ్మా నే ప్రేమతో బారమ్మా నే పెంచుకుంటున్నాడమ్మా నేను కాలకాలం నాడమ్మయ్య నే ఒకనాడి కాలం అందునే నే నా బాలాగా అమ్మా నేను పద్మోతానేరమ్మా నే పేరే పెట్టేరమ్మా నేను కాలకాలం నాడమ్మా నేను ఒకనాడి కాలం అందునే నేను పద్మోతే గానమ్మా నేను 10 మంది జరగాలతోటి నేను వచ్చాను మనమలకమ్మా నాదలే రాయమ్మో ఏమ్మా నా కూతురు పద్మ ఉద్యోగంలో ఆటలకు వెళ్ళిందా ఆటలకు వెళ్ళిందమ్మా అక్కడ ఏం జరిగింది తల్లి చెప్తేనమ్మా చెప్పమ్మా నేను కాలకాలం నాడమ్మా నేను ఒకనాడి కాలం అందునే నీ కూతురే పద్మోతమ్మా నేను 10 మంది జరగాలతోటి నేను వచ్చాను వరకమ్మయ్య నేను ఆటకే వెళ్ళిందమ్మా నేను మనమలో పడకమ్మా నేను కాలకాలం నాడమ్మా నేను 10 మంది జరగాలతోటి నేను ఎల్ల గుర్రం మీదమ్మా నేను శ్రీనివాసుడే తల్లి నేను ఆటకే వచ్చేడమ్మా నేను మనమలో పడకమ్మా నేను ఆటకే వచ్చేడమ్మోయ్ వాళ్ళిద్దరే కలిసే తల్లి నేను లేడినే కొట్టేనమ్మా మరి నేను కొట్టేనానమ్మోయ్ నేను పద్మోతన్నాదమ్మా మరి నేను కొట్టేనానమ్మా నేను శ్రీనివాసుడు అన్నాడమ్మో తల్లో నాయమ్మ ఏంటమ్మా ఇద్దరు ఒకరికొకరు వంతుల్లో ఆడుకున్నారా వాళ్ళు వంతులు ఆడుకున్నారమ్మా ఏం జరిగిందే తల్లి అమ్మా ఏంటమ్మా అంటికి అన్ని జరిగిపోయమ్మా ఏంటమ్మా జరగబోని ఏం జరిగిపోయినాయి తల్లి జరగరాని అన్ని జరిగాయి తల్లి చెప్పే తల్లి చెప్తేనమ్మా నాయమ్మో నాదలో వాళ్ళంతులే మిగిలేరమ్మయ్య వాళ్ళాటలే వాడేరు తల్లయ్య నీ కూతురే పద్మోతమ్మ మరి శ్రీనివాసుండే తల్లి వాళ్ళు ప్రేమించుకున్నారమ్మా వాళ్ళు ప్రేమ చోట్లేసుకున్నారమ్మో రాతలో అమ్మా అమ్మా ఇది
నా శ్రీనివాసుడు నా కూతురు పద్మావతి ప్రేమించుకున్నారా? ప్రేమించుకున్నారమ్మా తెలుగుడికి ఇంకా అర్థం లేదు, కొంత గట్టిగా చెప్పి దాని కూతురు మొగుడు కావాలంట. ఏటి ఎంచో పెట్టి చెప్పింది వినపడలేదమ్మా. ఏటి చెవుడిదా ఏమ్మా? సర్లే గాని ఏమ్మా ఏటైతే నా కూతురు పద్మావతికి జబ్బు కాదు జ్వరం కాదంటూ అమ్మా. నేను జబ్బు అయితే కాదే తల్లి, నేను జ్వరం అయితే కాదే రమ్మోయి, నీ కూతురే పద్మోతమ్మ మరి శ్రీనివాసుండే తల్లి మరి ప్రేమించుకున్నారమ్మా. నీ కాదు నారాయణుడమ్మోయి, నీ గల్లడే వస్తాడమ్మా. నువ్వు వచ్చిన వల్లుండి తల్లోయి, నువ్వు గౌరాలు చెయ్యాలమ్మా, నువ్వు కోళ్ళే గడగాలే తలో. ఏమ్మా ఇక నా కూతురు పద్మావతి కుక్కు మంచంలో కూలిపోతుంటే అలాగేనమ్మా. పట్టుకుందో బోత పట్టుకుందా అని ఈ బేవారాన్ని 4 పోగులు కట్టి వాళ్ళు ఉన్నారండి అమ్మ తెచ్చి కట్టేసాను తల్లి. దేవాలయం పూలు పెట్టుకున్నాడమ్మా. తల్లి ఆళ్ళూరు సెంటర్ లో ఉన్నారండి అమ్మ. తాల్పాడు సెంటర్ లో పోగులు అన్ని తెచ్చి కట్టేసినాయి తల్లి. ఏడు తాల్పాను సంతలో పువ్వులన్నీ తెచ్చి కట్టేవా? కూతురు ఎక్కడ కొంటు మీద కునుకులే చూడలేదే తల్లి నా వంక. అంటే స్వావారాన్ని సంతలో పువ్వులన్నీ తెచ్చి కట్టావమ్మా. అలాగేనమ్మా. అలాగేనమ్మా. అయితే నా కూతురికి దెయ్యం పోతం కాదు, దెయ్యం కాదే, దెయ్యం కాదు, భూతం కాదు, శ్రీనివాసమే ప్రేమంలో ఏమో పడ్డాదమ్మా. అమ్మా ఏమ్మా? అసలే నువ్వు నా కూతురు పద్మావతి ప్రేమలో పడ్డదన్నావు. నా ఇంటికి ఎవరో ఎప్పుడు వస్తారో, ఎన్ని రోజుల్లో వస్తారో, ఎన్ని అలాగే డబ్బు గంటలు ధర్మం ఏమైనా ఉన్నదా తల్లి? చెప్తుంది. ఏటమ్మా నీకు దొప్ప మీద ధనమే ఇంకా ఆశపోలేదట. అమ్మా ఏమ్మా అడుగు తెచ్చుకున్నామంటే డబ్బుందో ధనం ఉందో ఇల్లు ఓకమ్మా కుర్చీ పడిపోద్ది. అమ్మా ఏంటి నీకు మేళమే మిద్దుల మీద ఇంకా ఆశపోలేదట, అంటికి అన్నీ ఉన్నానే. నాన్న చూసుకుని వాళ్ళే తల్లి ఇప్పుడు మాయ చేసేస్తున్నారే బాబు. ఎవడమ్మా? ఇలాగే ఇల్లు ఉంచేస్తున్నారు, డబ్బులు పెళ్లి చేసేస్తున్నారు, వెనకాల పక్కన పెట్టేస్తున్నారు. అది పక్కన పెడుతున్నారా? అయితే నీకు దొప్ప మీద ధనమే ఇంకా ఆశపోలేదట. అమ్మ నీ కాదు నారాయణుడమ్మా, నీ గల్లడే వస్తాడు తల్లి, నువ్వు వచ్చిన వల్లడేకమ్మా, నువ్వు గౌరాలు చెయ్యాలమ్మా, నువ్వు మంచి చూడాలమ్మా, నువ్వు కాళ్ళే గడగాలమ్మా తల్లు అమ్మా ఏ తల్లి సరే కానీ ఏమ్మా? నీ మాట మీద నమ్మేటి నమ్మకాలు చెప్పి వెళ్ళిపోతాయి. ఏంటి నువ్వు ఇచ్చిన మామిడి బియ్యానికి డబ్బులకి ఇంకా నీకు నమ్మకాలు చెప్పాలమ్మా. చూడండి అమ్మ ఎన్ని బియ్యం వచ్చేసానో చూడండి, ఎన్ని డబ్బులు వచ్చేసానో. ఇది ఇలాగే చెప్తాను తల్లి. ఏంటి నువ్వు ఇచ్చిన మామిడి బియ్యానికి నమ్మకాలు చెప్పాలమ్మా. అమ్మా నా చేతి గాజులు తోడమ్మా, చెల్లెళ్ళ తోడా, నా నట్ట బొట్టు తోడమ్మా, నా బొట్ట తోడా, నట్ట బొట్టు తోడమ్మా, నా బొట్ట తోడా, నా కాళ్ళ మొట్టులు తోడమ్మా, కన్నా వారి తోడు, నా కాళ్ళ మొట్టులు తోడమ్మా, కన్నా వారి తోడా. అదిగో నా మాటలు లేదే నా మూడు తోడు, అదేకమ్మా ఎంత మందిలో భర్త గారు పట్టుకున్నాము. ఎదవా గిదవా అనుకుంటారా? భర్త గారు అంటే తలపై ఉడిగిలట నిన్ను చూసి ఇలా నేర్చుకుంటారే. అమ్మా ఆ ఆయన గారిని అలాగే గారంగా పిలుస్తాను తల్లి నేను. అమ్మా అలా భర్త గారు పట్టుకుని ఏమైనా ఇలాగే అంటుంటుంటే అమ్మా అందరిలాగే పిలుచుకుంటాను, నా మొగుడు ఎంత